సంగారెడ్డి జిల్లా జోగిపేట బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని దౌర్భాగ్య పరిస్థితిలోకి నెట్టిందని ఆయన మండిపడ్డారు. రైతులకు ప్రకటించిన మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. మిర్చికి క్వింటాల్కు 13,000 రూపాయలు ప్రకటిస్తే మార్కెట్లో రైతుకు 9,000 ధర దక్కుతుందని ఆరోపించారు. ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది అని ప్రజలందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. అన్ని రకాల సెక్షన్లు ఇంతకుముందు ఏదైనా జరిగితే ప్రతిపక్షాలు మాత్రమే మాట్లాడుతుండే. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న విధానాలు, అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కరు కూడా విమర్శిస్తున్న పరిస్థితి ఉన్నది. బహుశా ఈ కొన్ని సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం పడినన్ని నిష్ఠూరాలు, ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ పడ్డ బూతులు కానీ బహుశా ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఎవరు కూడా ఇట్లాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. అంటే ఈ రాష్ట్రంలో ఎటువంటి దుర్మార్గమైన పరిస్థితులు నెలకొన్నాయో మనకు అర్థమవుతుంది. ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ లేదనేది చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని వీళ్ళు వచ్చిన తర్వాత అస్తవ్యస్తం చేశారు. రైతు బంధు ఆపేసారు, కరెంటు సరిగ్గా ఇస్తలేరు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పండిన పంటకు మద్దతు ధర కల్పించడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది అని ప్రజలందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. అన్ని రకాల సెక్షన్లు ఇంతకుముందు ఏదైనా జరిగితే ప్రతిపక్షాలు మాత్రమే మాట్లాడుతుండే. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న విధానాలు, అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కరు కూడా విమర్శిస్తున్న పరిస్థితి ఉన్నది. బహుశా కొన్ని సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం పడినన్ని నిష్ఠూరాలు, ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ పడ్డ బూతులు కానీ బహుశా ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఎవరు కూడా ఇట్లాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. అంటే ఈ రాష్ట్రంలో ఎటువంటి దుర్మార్గమైన పరిస్థితులు నెలకొన్నాయో మనకు అర్థమవుతుంది. ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ లేదనేది చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని వీళ్ళు వచ్చిన తర్వాత అస్తవ్యస్తం చేశారు. రైతు బంధు ఆపేసారు, కరెంటు సరిగ్గా ఇస్తలేరు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పండిన పంటకు మద్దతు ధర కల్పించడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది అని ప్రజలందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. అన్ని రకాల సెక్షన్లు ఇంతకుముందు ఏదైనా జరిగితే ప్రతిపక్షాలు మాత్రమే మాట్లాడుతుండే. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న విధానాలు, అమలు చేస్తున్న